మౌనరాగం 5వ భాగం. 4వ భాగంలో దేదీప్య ఉద్యోగం సంపాదించి ఉద్యోగ నిమిత్తమై యూకే వెళ్ళి ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగొస్తుంది. ఈలోగా అభికి లాలిత్య తన ప్రవర్తనతో నరకం చూపిస్తుంటుంది. దీపక్కి దేదీప్య డైరీ దొరుకుతుంది. కథ కొనసాగుతుంది. ప్రేమని ఇంత గొప్పగా వ్యక్తీకరించే కళ చాలా తక్కువ మందిలో ఉంటుంది. తమకు ప్రేరణ కలిగించే వారి పట్ల అనుభూతి చెంది మనసు ప్రవాహంలో మునకలేస్తూ రాసుకునే అద్భుత వాక్యాలివి. ఇంత భావుకత ఉందా దేదీప్యలో? ఆ భావుకతనంతా పెళ్లి కాగానే హత్య చేసుకుని రసానుభూతి లేని జీవితం గడిపిందా? అభిరామ్ ఆమె మనసును ఇంతగా స్పందింపజేశాడా? అతనికి మనసిచ్చి తనతో శరీరాన్ని పంచుకుందా? ఇంతకన్నా ఘోరం మరొకటి లేదని దీపక్ గుండె మండిపోయింది. అతని కళ్ళకి ఒకానొక అర్ధరాత్రి బాల్కనీలో అభిరామ్ ఉంటే దేదీప్య కింద నిలబడి ఉండటం, ఆ తర్వాత ఒకరోజు అభిరామ్ బైక్ మీద దేదీప్య ఎక్కి రావటం కనిపించి తట్టుకోలేని బాధతో నరం మెలిపెట్టాయి. మ్యారేజ్ డే అని చెప్పి సుభాష్ చంద్ర దగ్గర పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికెళ్ళి భర్త తెచ్చిన చీర కట్టుకొని భర్తను సంతోష పెట్టాలని పత్రికాఫీస్ నుండి ముందుగా బయలుదేరి ఇంటికొచ్చి చెప్పులిప్పుతున్న దేదీప్య భుజంపై చేయి వేసి ఇటు తిప్పుతూ చెంప మీద చెళ్ళుమనేలా కొట్టాడు దీపక్. ఆ దెబ్బకి దేదీప్య కళ్ళల్లో నీళ్లు తిరిగి బుగ్గలపైకి దూకాలని తొందరపడ్డాయి. ఇన్నాళ్లు గుండె నిండగొట్టుకుంటూ ఏ అనుభూతి లేకుండా అర్హత లేని బ్రతుకును ప్రేమరాహిత్యంతో మొండిగా నెట్టుకొస్తున్న ఆమెకు ఈ అనూహ్య చర్యలో పెద్ద విశేషమేమీ కనబడకపోయినా ఏ తప్పు చేశానని ఈ శిక్ష తనకి అని అడగమని మనసు గింజుకుంది. కానీ ఆమె గొంతు పెగల్లేదు. అతనిలోని పురుషాహంకారానికి విస్తుపోయి అలాగే చూస్తూ నిలబడింది. నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. నేను నిన్ను కొట్టడానికి కారణం అదే అన్నట్లుగా. నేనా అంటూ విభ్రమురాలైంది. ఏమీ ఎరగందాన్లా ఏంటా ఎక్స్ప్రెషన్సు? ఇంకా నన్ను చీట్ చేయాలని చూస్తున్నావా అన్నాడు. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. చెట్టు త్వరలోని అగ్ని చెట్టును దహించి వేసినట్లు ఆ డైరీ అతని మనసును కాల్చివేస్తోంది. నేనేం చేశానండి? నన్ను అలా ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీలో నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో నీ గతంలో ఉంటుందని. ఇప్పటికీ బయటపడింది అన్నాడు. ఇప్పటికీ మీరేమంటున్నారో అర్థం కావటం లేదు అంటూ ఆలోచనగా తలవంచుకుంది. నటించే వాళ్ళకి ఏమీ అర్థం కాదులే. నీ ప్రేమనే నువ్వు మర్చిపోతున్నావు. చిలక నవ్వుతూ సీతాకోక చిలుకను అభిరామ్ ముఖం మీద ఆడిస్తున్నావే, కనీసం ఆ ఫోటో అయినా గుర్తొచ్చిందా అన్నాడు. అప్రతిభురాలైంది దేదీప్య. నువ్వు అభిరామ్ని ప్రేమించినట్లు నాకెందుకు చెప్పలేదు అన్నాడు నిలదీస్తున్నట్లు. ఆమె నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆ డైరీని అప్పుడెప్పుడో చీరమడతల్లో పెట్టి మర్చిపోయింది. అది ఇప్పుడు ఇలా పైకి విసిరిన రాయిలా పైన పడుతుందని ఊహించలేదు. ఆ ప్రేమ కదిలిపోయిన ఓ మేఘంలా అనుకుందే, కానీ ఆ మేఘమే తిరిగొచ్చి ఇలా తడుపుతుందనుకోలేదు. పైగా ఆ రోజు అభిరామ్ తన ఆత్మవిశ్వాసాన్ని పెకిలించి వేసినప్పుడే ఆ ప్రేమను మర్చిపోయింది. ఎప్పుడో జరిగిపోయిందాన్ని మర్చిపోదామన్నా నిప్పుల్ని జేబులో పోసుకున్నట్టు అతను ఇంటి పక్కనే ఉన్నాడు. నాకంత విశాల హృదయం కూడా లేదు మిమ్మల్ని ఇలా చూస్తూ భరించటానికి అని ఆవేశంగా అన్నాడు దీపక్. మాట్లాడలేదు దేదీప్య. అతనెప్పుడు కిటికీలోంచి బయటికి చూసినా అతని కళ్ళకి మురికి గుంట తప్ప నక్షత్రాలు కనిపించవు. గులాబీకున్న ముళ్ళు తప్ప గులాబీ కనిపించదు. ఇప్పుడు కూడా అప్పుడెప్పుడో డైరీలో రాసుకున్న కవితలు తప్ప పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల దేదీప్య కనిపించటం లేదు. అయినా నీ ఎంగిల్ మనస్సు పంచుకోవాల్సిన కర్మ నాకేంటి? పొద్దున లేచి నీలాంటి వాళ్ళ ముఖం చూసినా దరిద్రం అంటూ ఇదే ఆఖరు అన్నట్లుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మనిషికి ఏ వయసులో ఉండే ఆలోచనలు ఆ వయసులో ఉంటాయి. ఏ ఆలోచన శాశ్వతం కాదు. కానీ పెళ్లికి ముందు కాదు కదా. గత జన్మలో కూడా తననే ప్రేమించాలన్న దృక్పథంలో కొట్టుకుంటున్నాడు దీపక్. నవ్వాలని ప్రయత్నిస్తే కన్నీళ్ళొచ్చాయి దేదీప్యకి. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళకి వెళ్ళిపోతున్న దీపక్ మసగబారాడు. దీపక్ అరిచే అరుపులు అభిరామ్కి వినిపిస్తున్నాయి. కానీ విషయం అర్థం కాలేదు. లాలిత్యకు దీపక్కు పెద్ద తేడా లేదని మనసులో అనుకున్నాడు అభిరామ్. దీపక్ ఇంటికి రాకపోవడంతో ఒంటరితనం ఎక్కువైంది దేదీప్యకి. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి దాటేస్తోంది. ఆమె ఎప్పుడైనా ఎంత బిజీగా ఉన్నా ఇరుగు పొరుగు వాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. వాకిలి ఊడుస్తునో కళ్ళాపి చల్లుతునో మొక్కలకి నీళ్లు పోస్తునో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ మార్నింగ్ పేపర్లాగా మార్నింగ్ విషెస్ చెప్తుంటుంది. ఇప్పుడు దీపక్ ఇంటికి రాకపోవటంతో ఆమె పలకరించిన వాళ్ళు ముఖం తిప్పేసుకునే స్థితికి వచ్చారు. వాళ్ళలా ఉండటం వల్లనో లేక దీపక్తో కలిసి బ్రతకటం అలవాటైనందువల్లనో తెలియదు, కానీ క్షణం ఒక యుగంలా మారి ఒంటరితనం అంకుశమై ఆమె గుండెను పొడుస్తోంది.
ఆ బాధతో నలిగిపోతూ నిత్యం కళకళలాడే ఆమె సౌందర్యపు నేత్రాలు వెలవెలపోతున్నాయి. తన భర్త ఎప్పటికైనా మారి తనకి స్వర్గాన్ని తలపింపచేస్తాడనుకుంది. అమాయకత్వమే అయినా స్వర్గమన్నదే లేదని తెలుసుకోవటమే ఇప్పుడు నరకంగా ఉంది. కానీ ఆమె నాటుకున్న మొక్కలు మాత్రం ఆమె ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు నీకు తోడుగా మేమున్నాం, నీ వేదన మాకు పంచవా అన్నట్లు ఆమెనే చూస్తుంటాయి. ఎన్నిసార్లు కాల్ చేసినా దీపక్ కట్ చేస్తుంటే ఇక ఉండలేక నేరుగా అతను పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. దీపక్ పనిచేస్తున్న ఆఫీస్లో కావ్యం చూసి ముందు షాక్ తిని తర్వాత ఆశ్చర్యపోతూ ఆ తర్వాత సంతోషంగా కావ్యకి దగ్గరగా వెళ్ళింది దేదీప్య. దేదీప్య నువ్వా అంటూ దేదీప్యను చూడగానే ఆనందంగా కుర్చీలోంచి లేచి దేదీప్యను చుట్టేసింది కావ్య. ఎంతకాలమైంది కావ్య నిన్ను చూసి అంది దేదీప్య. సంవత్సరమేగా అంది పొడిగా దేదీప్యను తన పక్కన కూర్చోబెట్టుకుంటూ. నీకింకా పెళ్లి కాలేదుగా, అలాగే అనిపిస్తుంది అంది దేదీప్య సన్నగా నవ్వుతూ. ఆ నవ్వు ఏదోలా ఉంది. ఎంత నవ్వాలని ప్రయత్నించినా నవ్వు ఆమె దగ్గరికి రావాలంటేనే మొరాయిస్తుంది. లంచ్ టైం కావటంతో పక్క సీట్లలో ఉండే కొలీగ్స్ ఎవ్వరూ లేరు. వైజాగ్లో ఉండి కూడా అడ్రస్ తెలియక నిన్ను కలుసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంది కావ్య దేదీప్యనే చూస్తూ. పత్రిక ఆఫీస్లో పనిచేస్తున్నాను కావ్య. మీ ఆఫీస్లో పనిచేస్తున్న దీపక్ నా భర్త అంది దేదీప్య. పెళ్లికి రాలేదు కాబట్టి దేదీప్య భర్త దీపక్ అని కావ్యకు తెలీదు. వాట్ అంటూ అదిరిపడింది. ఎన్ని జోకులేసినా నవ్వని దీపక్ దేదీప్య భర్త ఆశ్చర్యపోతూ అలాగే చూసింది కావ్య. మాట్లాడవేం కావ్య అంది. ఉండవే, నాకేం అర్థం కావటం లేదు. అవును, నిజంగా దీపక్ నీ భర్తేనా అంది మళ్ళీ చెవిదాకా వంగి. కాక నీ భర్త అనుకున్నావా అంది జోవియల్గా. దడుచుకున్న దానిలా కుడి చేతిని వెనక్కి పోనిచ్చి వీపు మీద కొట్టుకుంది కావ్య. ఇంకా నువ్వు అప్పటి కావ్యలాగే ఉన్నావు, ఏం మారలేదు, అదే నవ్వు అదే నవ్వించటం అంటున్న దేదీప్య కళ్ళు చెమర్చటం కావ్య గమనించింది. పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా హుషారుగా హ్యాపీగా ఉండాలి, కానీ ఈ నిర్లిప్తత ఏంటి, ఈ కళ్ళు తడవటం ఏంటి, నాకైతే అర్థం కావటం లేదు అంది కావ్య. నేను చెప్పందే ఏమర్థమవుతుంది నీకు, ఆయన ఇంటికి రావటం మానేశారు అంది దేదీప్య బాధగా. ఎందుకు అంది వెంటనే కావ్య. వరంగల్ పోర్టు దగ్గర మన సీనియర్ అభిరామ్ని నన్ను కలిపి జ్యోత్స్న ఒక ఫోటో తీసింది. అది నా డైరీలో చూశారు దీపక్. అప్పటి నుండి గొడవ పెట్టుకొని ఇంటికి రావడం మానేశాడు. ఫోటో అంటే అభిరామ్ని నువ్వు ప్రేమించావా? అవును అంటూ జరిగింది మొత్తం చెప్పింది దేదీప్య. తన పట్ల ఎలాంటి ఫీలింగ్ లేని వ్యక్తిని తన మనిషిలా భావించి ఊహించి ఆ వ్యక్తిపై తనకు కలిగిన భావాలను పదిలంగా తన డైరీలో రాసుకొని మురిసిపోవటం సిగ్గుగా ఉందని కూడా చెప్పింది. ఆ వ్యక్తిపై ఉన్న ఫీలింగ్స్ని చచ్చిపోయి భర్తే సర్వస్వం అనుకుంటూ కాపురం చేసుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ అభిరామ్ని నేను ప్రేమిస్తున్నట్టే భ్రమపడుతూ అతను మాట్లాడిన మాటలకి తల తుంచేసినట్లయింది అంటూ తన పడ్డ నరకయాతన చెప్పింది. కానీ ఇప్పుడు తనకి దీపక్ కావాలి. దీపక్ లేకపోతే తనుండలేదు. దీపక్ అవసరం తనకెంత ఉందో చెప్పింది. ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదని దీపక్కి తెలియదా? అయినా గతంలో జరిగిపోయిన దాని గురించి వదిలేయకుండా ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్దయగా ఇంటికెళ్ళని దీపక్ మనస్తత్వం కావ్యకి నచ్చలేదు. అలాంటి దీపక్ కోసం ఏడుస్తూ ఇంటికి రమ్మని పిలవటం కోసం వచ్చిన దేదీప్యం చూస్తుంటే బాగా చదువుకుని సొంతంగా ఆలోచించగలిగి సమున్నత వ్యక్తిత్వం కలిగిన గట్టి మనిషి ఉండి కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్లుగా ఉంది. దీపక్ ఇంటికి రాని విషయం మా అత్తగారితో చెప్పాలని వాళ్ళ ఊరెళ్ళాను కావ్య. ఆమె నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ అబ్బాయికి నా వల్ల మనశ్శాంతి లేదన్నది. వాళ్ళని చూస్తుంటే నాకు మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళే అవకాశం రాదనిపిస్తుంది అంది దేదీప్య. దేదీప్య సహనం ముందు సముద్రం కూడా చిన్నగా అనిపించింది కావ్యకి. దేదీప్య, నిన్ను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో అర్థం కావటం లేదు అంది కావ్య. ఏదో ఒకటి పడాలిగా, ఏదీ పడంది ఈ జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాం అంది ఆలోచనగా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ. ఎంతో జీవితాన్ని చూసిన జ్ఞానిలా అనిపిస్తున్న దేదీప్యం చూస్తూ, దీపక్ ఈ మధ్యన సరిగ్గా ఆఫీస్కి రావటం లేదు దేదీప్య, వచ్చినా మూడీగా ఉంటున్నాడు, ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదు అంది కావ్య. దేదీప్యకి ఏం చేయాలో తోచక సరే నే వెళ్ళొస్తాను కావ్య అంటూ లేచింది. ఇంటికి వస్తున్న దేదీప్యను చూడగానే అన్నయ్య కాల్ చేశాడు దేదీప్య. దీపక్ సెల్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదట. నీ సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందట అంది యశోధర. నా సెల్కి ఛార్జింగ్ అయిపోయిందా ఆంటీ అంది దేదీప్య. యశోధర మాట్లాడలేదు. ఆంటీ అంది దేదీప్య. చెప్పు అంది యశోధర. దీపక్ ఇంటికి రాని విషయం అన్నయ్యతో చెప్పకండి. చెప్తే అన్నయ్య బాధపడతారు. నా జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో. అయినా దీపక్ ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకుంది అంది దేదీప్య. ఆ మాటలతో యశోధర ఇంకేం మాట్లాడకుండా నెమ్మదిగా దేదీప్య భుజం తట్టి ఆగిపోయింది.
ఆశ ఎక్కడ ఉంటే జీవితం అక్కడ ఉంటుంది. ప్రతి విషయంలోనూ మంచిని చూసే స్వభావం గల దేదీప్యను ఇప్పుడు ఆ ఆశే నడిపిస్తోంది. ఎవరికైనా ఆశ లేకుంటే ప్రాణం అణగారిపోతుంది. ఆశ ఉండాలి, లేకుంటే గుండె కూడా బద్దలవుతుంది కొన్నిసార్లు. తెల్లవారింది. పత్రికాఫీస్కి వెళ్ళింది దేదీప్య. గుడ్ మార్నింగ్ సార్ అంటూ సిస్టమ్ ముందు కూర్చుని నవ్వుతూ సుభాష్ చంద్రను పలకరించింది దేదీప్య. గుడ్ మార్నింగ్ దేదీప్య అంటూ స్క్రీన్ మీద నుండి తన దృష్టిని మరల్చకుండానే, ఆ రోజు మనం మన పేపర్ని న్యూ మోడల్లో డిజైన్ చేశాంగా, ఆ ఫైల్ ఏ నేమ్తో సేవ్ చేశాం, ఎంతకీ ఓపెన్ అవటం లేదు అంటూ దేదీప్య వైపు చూశారు. ఆయన దానికోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నట్లు ఆయన్ని చూస్తేనే తెలిసిపోతోంది. నేత్రా నేమ్లోనే సేవ్ చేశాం సార్, ఏది ఒకసారి ట్రై చేయండి అంటూ దేదీప్య సిస్టమ్ వైపు చూస్తూ ట్రై చేశాడు సుభాష్ చంద్ర. వెంటనే అది ఓపెన్ అయింది. ఆయన ముఖం వెలిగిపోవటం దేదీప్య గమనించి అక్కడ తన అవసరం లేకపోవడంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంది. యూకే వెళ్ళి వచ్చినప్పటి నుంచి దేదీప్యకి పని పెరిగింది, బాధ్యత పెరిగింది. ఒక్క సెకండ్ కూడా తన గురించి తను ఆలోచించుకునేంత టైం కూడా ఆమెకు మిగలటం లేదు. పని పట్ల ఆమె అంకిత భావం చూసి పత్రిక భవిష్యత్తును అంచనా వేసుకోసాగాడు సుభాష్ చంద్ర. లంచ్ అవర్లో భోజనం చేయటం కోసం సుభాష్ చంద్రను పిలవాలని ఛాంబర్లోకి వెళ్ళింది దేదీప్య. సార్ లంచ్ చేద్దాం రండి అంటూ వినయంగా ఆప్యాయంగా పిలిచింది. రోజు అలాగే పిలుస్తుంది. పలకలేదు సుభాష్ చంద్ర. సార్ లంచ్ చేద్దాం రండి మళ్ళీ పిలిచింది. ఈసారి కూడా సుభాష్ చంద్ర పలకకపోవటం చూసి దగ్గరగా వెళ్ళింది. సిస్టమ్ని సుభాష్ చంద్రను మార్చి చూసింది. సిస్టంలో ఏం చూస్తున్నారు సార్ అంటూ సుభాష్ చంద్ర కూర్చున్న చైర్ మీద చేయి వేసి సిస్టమ్ వైపు చూడసాగింది. ఆమె చైర్ని తగలగానే సుభాష్ చంద్ర ఆ చైర్లోంచి పక్కకి ఒరిగాడు, జీవం లేనట్లు. పక్కకు ఒరిగిన సుభాష్ చంద్రను చూడగానే దేదీప్య గుండె జల్లుమంది. ఊహించని విధంగా ఆ గుండె వేగంగా కొట్టుకుంది. బాయ్ అంటూ ఆఫీస్ బాయ్ కోసం పెద్దగా పిలుస్తూ పరిగెత్తుతున్నట్లే బయటకొచ్చింది. లంచ్ చేస్తున్న కొలీగ్స్ అందరినీ వెంటబెట్టుకొని సుభాష్ చంద్ర ఛాంబర్లోకి పరిగెత్తినట్టే వెళ్ళింది దేదీప్య. అప్పటికే సుభాష్ చంద్ర చనిపోయినట్లు నిర్ధారణ అయింది. కొలీగ్స్ అంతా బాధపడుతూ ఆయన్ని ఇంటికి చేర్చారు. ఎలా చనిపోయాడో అర్థం కాక కొందరు హార్ట్అటాక్ అయి ఉంటుందేమోనని, కొందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. సుభాష్ చంద్రను ఇంటికి చేర్చిన మరుక్షణమే అప్పుల వాళ్ళొచ్చి ఆయన ఇంటి చుట్టూ దడికట్టారు. భర్త చనిపోయాడని తెలిసి వచ్చిన వాళ్లలో ఎక్కువగా సిటీలో బాగా డబ్బున్న సేట్లు, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కావటం గమనించి స్పృహ కోల్పోయింది సుభాష్ చంద్ర భార్య. అక్కడి వాతావరణం చూస్తుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచటం లేదు దేదీప్యకి. సుభాష్ చంద్ర శవాన్ని చూస్తుంటే ఆమె గుండెలు అవిసిపోతున్నాయి. మనిషి లక్ష్యాలని, గమ్యాలని, భవిష్యత్తు ప్రణాళికలని, ఇంకా ఎత్తుకి ఎదగాలని ఆశిస్తాడు. కానీ చావు గురించి ఆలోచిస్తే ప్రణాళికలనేవి ఇంత పటిష్టంగా ఉండవు. కానీ సుభాష్ చంద్ర ఈ అప్పులెందుకు చేసినట్లు? ఆయనకి ఒకే ఒక అమ్మాయి ఉంది, అది అమెరికాలో. తండ్రిని ఆఖరి చూపు చూడటానికి ఏదో ఫార్మాలిటీగా వచ్చినట్లొచ్చి ఏడ్చే ఓపిక కూడా లేని దానిలా 2 కన్నీటి చుక్కలు బలవంతంగా కార్చి ఇండియాతో సంబంధం లేని దానిలా వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. సుభాష్ చంద్ర అంత్యక్రియలు ముగిసేంత వరకు దేదీప్య అక్కడే ఉంది. సుభాష్ చంద్ర మరణం దేదీప్యకి పెద్ద షాక్ అయింది. దేదీప్యని ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆ స్థితిలో ఆమెను ఒంటరిగా వదిలేయలేక తన ఇంటికి తీసుకొచ్చుకుని ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకుంది యశోధర. దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్ చంద్ర చావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది. ఏ భావం లేని ఆమె ముఖం చూస్తుంటే యశోధరకు భయమేస్తోంది. స్నేహితుని మరణం రాజశేఖరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిస్థితి మొత్తం అర్థమైన అత్తగారు దేదీప్యను ఇంటికి తీసుకొచ్చి తన గదిలో పడుకోబెట్టుకోవడం లాలిత్య జీర్ణం చేసుకోలేక కోపంతో ఊగిపోతోంది. అవకాశం దొరికితే తన మాటలతో గాయపరచాలని ఎదురుచూస్తోంది. సుభాష్ చంద్రను తలుచుకుని కళ్ళనీళ్లను పెట్టుకుంటున్న దేదీప్య చేత బలవంతంగా అన్నం తినిపించి ఆమెను ఆ బాధ నుండి బయటపడేలా చేయాలని ఎంత చూసినా దేదీప్యలో మార్పు రాకపోవడం యశోధరకు విచారంగా ఉంది. దేదీప్య, పోయిన వాళ్ళు తిరిగిరారు, నువ్వెంత బాధపడ్డా. అన్నం నీళ్లు మానేసిన సుభాష్ చంద్ర తిరిగిరాడు అంది యశోధర దేదీప్య బాధ చూడలేక. ఆయన చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఆంటీ. ఒక సాధారణ గృహిణిగా ఉన్న నన్ను తీర్చిదిద్ది ఎంతో ఎత్తుకి ఎదిగేలా చేశాడు. ఇప్పుడు నా రెక్కలు దారి మధ్యలోనే విరిగిపోయాయి అంది దేదీప్య. యశోధర మాట్లాడలేకపోయింది. భర్త, అత్తగారు దేదీప్య విషయంలో ఎంత నిర్భయంగా ప్రవర్తించారో ఆమెకు తెలియంది కాదు. ఆ టైంలోనే సుభాష్ చంద్ర అండ, ఆదరణ, ఓదార్పు దేదీప్యకి దొరికాయి. ఇప్పుడు అవి కరువవటం దేదీప్య దురదృష్టం.
ఆంటీ, దీపక్ నన్ను కొట్టలేదు, మా అత్తగారు నా నెత్తిన కిరోసిన్ పొయ్యలేదు. కానీ నాలో ఉండే సున్నితత్వం వాళ్ళ మాటలతో ప్రవర్తనతో నలిగిపోయింది. ఒక్కరోజు కూడా వాళ్ళ నుండి నాకు ఓదార్పు కానీ సుఖం కానీ దొరకలేదు. ఆర్థిక భద్రత అందలేదు. అప్పుడు నా మనసు ఏడుస్తుంటే నన్ను నేను ఓదార్చుకునే స్థాయికి సుభాష్ చంద్ర తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన లేకపోవటంతో నా నవనాడులు పనిచేయటం మానేశాయి అంది దేదీప్య. దేదీప్య చెప్పేది అక్షరాల నిజం. సుభాష్ చంద్ర నీడలో మొలిచి ఎదిగిన మొక్క దేదీప్య. ఆయన లేకపోవడం తీరని లోటు. అడుగడుగునా ఇలాంటి పరీక్షలు దేదీప్యకి ఎందుకు ఎదురవుతున్నాయో అర్థం కావటం లేదు అనుకుంది యశోధర మనసులో. నువ్వు పత్రిక ఆఫీస్కి వెళ్ళు దేదీప్య, ఇలాగే ఉంటే నీ మనసు ఇదే ఆలోచిస్తూ బాధపడుతుంది అంది యశోధర. ఇంకెక్కడ ఆఫీస్ ఆంటీ, అప్పుల వాళ్ళు పత్రికను వేలం వేస్తామంటున్నారు. ఇక ముందు నాకు ఆ పని కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక్క ఆధారం కూడా ఇప్పుడు లేదు నాకు అంది బాధగా. దేదీప్య నా స్థితిలో చూస్తుంటే బాధగా ఉంది. దీపక్ ఇంటికి రాక, చేతిలో పని లేక ఇక ముందు దేదీప్య ఎలా బ్రతకాలి? అత్తగారు బాత్రూంలో స్నానం చేస్తున్న టైం చూసి ఇదే మంచి అవకాశం అన్నట్లుగా క్రిందికి దిగింది లాలిత్య. హాల్లో అటు ఇటు తిరుగుతూ దేదీప్యకు మాత్రమే వినిపించేలా గొంతు తగ్గించి, కదలకుండా తిష్ట వేయాలనుకున్నప్పుడు ఏదైనా అనాథాశ్రమం చూసుకోవాలి. మీలాంటి వాళ్ళ పుణ్యమా అని మా లాంటి వాళ్ళం కాపురాలు చేసుకోలేకపోతున్నాం. మా మగవాళ్ల మనసులు ఎక్కడ మారిపోతాయో అని భయంతో చచ్చిపోతున్నాం. ఏ టైంలో ఏం జరుగుతుందో అన్నట్లు, ఒక టైం ఉన్నట్లు ఒక టైం ఉండదుగా అంటూ సూటిగా దేదీప్యం తాకేలా అంది లాలిత్య. దేదీప్య ప్రాణం చచ్చిపోయేలా ఉంది. మంచు పర్వతం లాంటి యశోధర ఆంటీ ఔదార్యం నీడలో తలదాచుకోవాలని వస్తే గులకరాయి లాంటి లాలిత్య మాటలు దేదీప్యను గురిచూసి కొట్టాయి. దేవుడు తనకిలాంటి రాత రాశాడేంటి, అయినా తనేంటి వీళ్ల ఇంట్లో తలదాచుకోవటం అని మనసులో అనుకుంటూ వెలకట్టలేని యశోధర ఆంటీ ఆదరణ గుర్తొచ్చి ఆమె వచ్చే వరకు ఆగాలనుకుంది. కానీ ఆగితే ఆమె వెళ్ళనివ్వదు. కోడలితో గొడవ పెట్టుకుంటుంది. తన వల్ల వాళ్ల మధ్యన వాదన పుట్టడం వినటానికి అసహ్యంగా ఉంటుంది అనుకుని వెంటనే లేచి తన ఇంటికి వెళ్ళింది దేదీప్య. యశోధర బాత్రూంలోంచి రాగానే దేదీప్య కోసం చూస్తూ దేదీప్య అంటూ పిలిచింది. దేదీప్య కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అనిపించి లాలిత్యను పిలిచింది. దేదీప్యను ఏమైనా అన్నావా అంటూ సూటిగా కోడల వైపు చూస్తూ అడిగింది యశోధర. అత్తగారి చూపులు తట్టుకోలేని దానిలా అన్నాను, ఏం తప్ప అంది లాలిత్య. ఏమన్నావు అసహనంగా అడిగింది. అవన్నీ మీకు చెప్పాలా, నా నోటికి ఏదొస్తే అదన్నాను అంది లాలిత్య. షాక్ అయింది యశోధర. బాధలో ఉన్న మనిషిని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళగొడతావా? ఆ అమ్మాయి నీకేం అడ్డొచ్చింది? ఏమొచ్చిందో మీకు తెలుసా? ఎంతసేపు ఆవిడ గారిని వెనకేసుకురావటమే కానీ ఇంట్లో ఓ మనిషిని నేను ఉన్నానన్న ధ్యాస కూడా ఉందా మీకు? ఎప్పుడైనా నన్ను మీరు పట్టించుకున్నారా? ఎప్పుడు చూసినా బయటికెళ్ళి మహిళా అభ్యుదయం అంటూ మాట్లాడతారు కానీ ఇంట్లో ఉన్న నాతో ఏనాడైనా 4 మాటలు మాట్లాడారా? ఇదిగో ఇప్పుడు కూడా నన్ను ముద్దాయిని చేశారు. దేదీప్యను కౌగిలించుకుంటున్నారు. మీరేం అత్తగారండి, ఇలాగైనా అత్తగారంటే ఉండేది అంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది లాలిత్య. యశోధర నివ్వెరపోయి చూస్తోంది. ఏ సందర్భంలోనైనా ఎదుటి మనిషిని దోషిని చేసి నిలబెట్టగలిగే సత్తా ఉన్న లాలిత్య మాటలు చెప్పులో రాయిలా అనిపించి యశోధర మస్తిష్కాన్ని రంపపు కోత కోశాయి. మీరేమో ఆమె బాధలో ఉందని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మీ కొడుకేమో ఆమెను ఆరాధిస్తున్నాడు. అసలు నేను ఇంట్లో ఉండాలా వద్దా అంది లాలిత్య. మాట్లాడే ముందు ఆలోచించాలన్న కనీస జ్ఞానం కూడా లేదా నీకు అంది యశోద కోపాన్ని ఆపుకోలేక. ఆ మొగుడు వదిలేసిన దాన్ని వెనకేసుకొస్తూ నాకు జ్ఞానం లేదంటారా? ఉండండి మీ పని చెప్తా అంటూ యశోధర వైపు చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ పైకెళ్ళింది. యశోధరకి ఏం అర్థం కాలేదు. ఇంటి కోడలని ఎంత సర్దుకుపోతున్నా లాలిత్య ఆగడాలను భరించలేకపోతోంది. కొద్దిసేపటి తర్వాత నాకు జ్ఞానం లేదన్నారుగా, మీరంతా తెలివైన వాళ్ళు, నేనెందుకు మీ మధ్యన చచ్చిపోతున్నా అంటూ ఏదో మింగిన దానిలా గొంతు పట్టుకొని ఊపిరాడనట్లుగా కీచుగా అరుస్తూ కిందకి దిగింది లాలిత్య. ఆ మాటలు వినగానే భయంతో వణికిపోతూ ఏమైంది లాలిత్య అంటూ దగ్గరకు వచ్చింది యశోధర. దగ్గరికి రాకండి, మీరింక హాయిగా ఉండండి, నేను విషం తాగాను అంది లాలిత్య గొంతు దగ్గర నుండి చేతులు తీయకుండా. వెంటనే అభిరామ్ని కేకేసింది యశోధర. తల్లి కేక విని బిత్తరపోయాడు అభిరామ్. లాలిత్య చేష్టలు, తల్లి ముఖంలో కంగారు చూసి ప్రమాదాన్ని గుర్తించి హాస్పిటల్కి వెళ్లాలని వెంటనే కారు బయటకు తీశాడు. హాస్పిటల్ లోపలికి వెళ్ళాక యశోధర వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడగానే వెంటనే లాలిత్యను తీసుకెళ్లి ఒక గదిలో పడుకోబెట్టారు. పైపులు, సెలైన్ బాటిల్ తెచ్చి లాలిత్య చుట్టూ నర్సులు నిలబడ్డారు. లాలిత్య ఎంత గింజుకుంటున్నా వదలకుండా కాళ్ళు చేతులు కదలకుండా యశోధర, నర్సులు పట్టుకున్నారు.
డాక్టర్ పైపు ద్వారా లాలిత్య కడుపులోకి మెడిసిన్ పంపించారు. అప్పటి వరకు ఊపిరాడనట్లున్న లాలిత్య ఒక్కసారిగా నేనేం తాగలేదు, నన్ను వదిలేయండి అంటూ అరవటం మొదలుపెట్టింది. అలాగే మాట్లాడతారు ఎవరైనా అని ఆమె మాటల్ని పట్టించుకోకుండా డాక్టర్, నర్సులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. లాలిత్య అరుస్తోంది, కేకలేస్తోంది. నన్నేం చేయకండి, నేనేం తాగలేదు అంటోంది. అయినా వాళ్ళ ఆమెను వదలట్లేదు. కోడల్ని ఆ స్థితిలో చూస్తుంటే ఆ పాపం తనకెక్కడ తగులుతుందోనని యశోధర కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. నా కోడల్ని బ్రతికించు దేవుడా అని మనసులో దేవునికి మొక్కుకుంది. అభి మాత్రం ఏంటి నాకీ కర్మ అనుకుంటూ వాళ్ళ అత్తగారికి మామగారికి ఉన్నపళంగా బయలుదేరి రమ్మంటూ ఫోన్ చేశాడు. లాలిత్య అరుపులతో కేకలతో హాస్పిటల్ మొత్తం దద్దరిల్లుతోంది. నేనేం తాగలేదని చెప్తుంటే అర్థం కాదా మీకు? నిజంగానే డాక్టర్, నేనేం తాగలేదు, ఏదో మా అత్తగారిని భయపెట్టాలని అలా చేశాను అంటూ డాక్టర్ని బతిమాలింది. దారిన పోయేవాళ్ళు ఏమైంది అని అడుగుతుంటే యశోధర తల సిగ్గుతో వాలిపోగా అభిరామ్ మనసుకి చిన్నతనంగా ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాజశేఖరంకి ఈ కథంతా గందరగోళంగా అనిపించింది. లాలిత్యకి పేగులు కదిలిపోయేలా కక్కించారు. అప్పటికి ఆమె ఏమీ మింగలేదని నిర్ధారణ అయ్యింది. లాలిత్యకి పేగుల నొప్పి మిగిలింది. సెలైన్ బాటిల్ని అలాగే కంటిన్యూ చేసి మీ కోడలి ప్రాణానికి ఏం భయం లేదు అంటూ డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇంజెక్షన్ ఇవ్వటంతో ప్రశాంతంగా నిద్రపోతోంది లాలిత్య. లాలిత్య వాళ్ళ అమ్మ నాన్న హుటాహుటిన కారులో వచ్చి హాస్పిటల్ ముందు దిగారు. అభిరామ్కి వాళ్ళని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. ఏదో అనబోయే లోపలే అభిరామ్ చేపట్టి ఆపుతూ లాలిత్య ఉండే రూమ్లోకి వాళ్ళని తీసుకెళ్ళింది యశోధర. సమయం సందర్భాన్ని బట్టి కోపతాపాలను ప్రదర్శించాలన్నది ఆమె అభిప్రాయం. కూతుర్ని చూడగానే కదిలి కదిలి ఏడ్చింది లాలిత్య తల్లి అరుణాదేవి. లాలిత్య తండ్రి భుజంపై ఆమె చేయి వేస్తూ, లాలిత్య ఏం మింగలేదురా, ఊరికే భయపెట్టాలని అలా చేసిందట, డాక్టర్ గారు అప్పుడే చెప్పారు, ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్రపోతోంది అన్నాడు రాజశేఖరం ఫ్రెండ్కి ధైర్యం చెప్తూ. లాలిత్య తండ్రి తనకి ప్రాణ స్నేహితుడు కావటంతో అంతకన్నా ఏమీ అనలేకపోయాడు రాజశేఖరం. మౌనంగా మారింది వాతావరణం. కొన్ని గంటల వ్యవధిలోనే లాలిత్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక లాలిత్యకి జ్యూస్ తాగించి పడుకోబెట్టి పైనుండి కిందికి దిగింది అరుణాదేవి. అరుణాదేవి హాల్లోకి రాగానే, ఇలా మీ కూతురు చేసుకునే వెధవ పన్నులన్నింటికీ నేను రెస్పాన్సిబిలిటీగా ఉండలేనండి, నాకు విడాకులు కావాలి, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, ఇవాళ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఎక్కడైనా భర్త అత్తగారు కోడల్ని హింస పెడతారని వింటాం, కానీ ఇక్కడంతా రివర్స్లో ఉంది. మీ కూతురు రోజుకి ఎన్నిసార్లు గొడవ చేస్తుందో తెలుసా అన్నాడు అభి. అరుణాదేవి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే అభి ఇంకేం మాట్లాడలేకపోయాడు. వదిన గారు, మీ కూతురు గురించి మీకు ముందే తెలుసుండొచ్చు. మా వారేదో ప్రాణ స్నేహితుని కూతురని ముచ్చట పడుతుంటే ఎవరైతే ఏంటి, మంచి కోడలైతే చాలు అన్నట్లుగా మేము కూడా ఏమీ అనలేదు. పైగా తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంట అన్నట్లుగా మీ కూతురు ఉన్నా కూడా నెమ్మదిగా మారకపోతుందా అని ఎదురు చూశాను. కానీ తను మారకపోగా రోజు మాకు నరకాన్ని చూపిస్తోంది. నోరు తెరిచి ఇప్పుడు చెప్తున్నా, పెళ్ళైన నాటి నుండి మావాడు మీ అమ్మాయితో ఏ రోజు సుఖపడింది లేదు అంది యశోధర. యశోధర తన కొడుకు మనోవేదనను గమనిస్తూ చాటుగా ఎంత బాధపడుతోందో యశోధరకే తెలుసు. అప్పటి వరకు నోరు మెదపని అరుణాదేవి ఏదో అర్థమైన దానిలా, నా బిడ్డ తప్పుల్ని పెద్ద మనసుతో మన్నించి కడుపులో పెట్టుకోండి వదిన గారు, లాలిత్యను మాతో తీసుకెళ్ళి తనకి నచ్చచెప్పి డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించి మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారో అలా తయారు చేసి పంపిస్తాను. అప్పటి వరకు మీ మనసులో ఎలాంటి ఆలోచన రానివ్వకండి, దయచేసి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటూ యశోధర చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసింది. తన చేతుల్ని పట్టుకుని అరుణాదేవి చేతులు ఆ బిడ్డపై మమకారంతో సన్నగా వణకటం గమనించింది యశోధర. అలా అనటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకరోజు రాజశేఖరం కారు బయటికి తీస్తూ గేటు కిర్రుమనగానే తుప్పు పట్టిందేమో ఆయిల్ వేద్దామని లాలిత్యను తెమ్మన్నాడు. ఆమె ఎలాగూ జుట్టుకి ఆయిల్ పెట్టుకోదు కాబట్టి నేరుగా చెప్పులు కాళ్లతోనే దేవుని గదిలోకి వెళ్ళి ఆయిల్ పట్టుకురావటం యశోధర చూసింది. భూమి చీలి అందులోకి తను వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అయింది. అలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. యశోధరలోని ఆడ మనసు కరిగింది. సరే వదిన గారు, తన కూతురి మానసిక స్థితి ఎందుకలా తయారైందో కొద్ది కొద్దిగా అర్థమైంది. ఏ తల్లికైనా కన్నబిడ్డ విషయంలో తెలియందంటూ ఏదీ ఉండదు, ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో. పెళ్ళైతే అంతా సర్దుకుంటుందిలే అనుకుంది, కానీ అదే శాపమై అభిరామ్తో కాపురం కూడా చెయ్యదని ఊహించలేకపోయింది. వెంటనే తన భర్తతో సంప్రదించి విజయవాడలో ఉన్న ఫేమస్ సైకియాట్రిస్ట్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది అరుణాదేవి. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని భర్తకి కూడా చెప్పకుండా గుండెల్లో దాచుకున్న అరుణాదేవి దిక్కుతోచని దానిలా
అసలు ఇదంతా తల్లి వల్లే జరిగిందంటూ తల బాదుకుంది. కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ ఒక్కరోజు తన స్నేహితురాలు ఇంట్లో లాలిత్యను ఉంచకపోయి ఉంటే అలా జరిగుండేది కాదు. నిజానికి లాలిత్య అందరితో ఎంతో సంతోషంగా కలిసిమెలిసి తిరిగేది. వంట కూడా చక్కగా చేసేది. కానీ ఈరోజు ఇలా తయారవటానికి కారణం తన స్నేహితురాలి భర్తే. ఈ నిజాన్ని జీర్ణించుకోవటానికి చాలా శక్తి అవసరమైంది. ఆ రోజు అరుణాదేవి తన స్నేహితురాలి ఇంట్లో లాలిత్యని వదిలి వెళ్ళాక ఆంటీకి పాలు కలిపి ఇవ్వాలని వంటగదిలోకి వెళ్ళింది లాలిత్య. అప్పుడే ఊరు నుండి వచ్చిన ఆమె భర్త, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, మరి కిచెన్లో ఎవరున్నారు అంటూ కిచెన్లోకి వెళ్ళి అక్కడ లాలిత్యను చూడగానే దుర్బుద్ధితో లాలిత్య భుజంపై చేయి వేశాడు. వెనుతిరిగి చూసిన లాలిత్య ఒక్కసారిగా అదిరిపడి మళ్ళీ తేరుకొని, మీరెప్పుడొచ్చారు అంకుల్, మీరు రారేమోనని ఆంటీకి తోడుగా ఉండమని అమ్మ నన్ను ఇక్కడ ఉంచింది అని లాలిత్య అంటుంటే అతని చేతులు మౌనంగా నిర్భయంగా ఆమెను ఎక్కడెక్కడో తాకటం మొదలుపెట్టాయి. అతనేం చేస్తున్నాడో అర్థమై అతని చేతుల్ని విదిలించి రాబోతుంటే గట్టిగా పట్టుకున్నాడు. చేతికి అందిన చాకుతో అతనికి గాయం చేసింది. అప్పటికి అతను వదలకుండా వెంటబడుతుంటే బలమంతా కూడదీసుకొని ఎలాగోలా తప్పించుకొని బయటపడి ఇంటికెళ్ళింది లాలిత్య. ఇంటికి వెళ్తున్నంతసేపు ఆమె ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది. ఇంకా ఆ షాక్లోంచి తేరుకొని లాలిత్యకి ఒళ్ళంతా చెమట్లు పట్టి మాటలు రాని దానిలా శూన్యంలోకి చూస్తుంటే విషయం అర్థం చేసుకున్న అరుణాదేవిలోని కన్నపేగు కదిలినట్లయింది. అనారోగ్యంతో మూలుగుతున్న స్నేహితురాలపై జాలితో తన కన్నబిడ్డను తోడుగా ఉంచితే తప్పు లేదనుకుంది. కానీ అది పులిబోను అనుకోలేదు. ఎంత అవసరమైనా ఎదిగిన పిల్లను పరుల ఇంట్లో వదలకూడదని అప్పుడే తెలుసుకున్న దానిలా తన కూతుర్ని ఒళ్ళంతా తడిమి చూసుకుంది. ఏం జరిగిందో మెల్లగా అడిగి తెలుసుకుంది. తన కూతురికి ఏమీ కాలేదని ఆ రోజు సంతోషపడిందే కానీ తండ్రి లాంటి వ్యక్తి తాకటంతో ఆమె మానసిక స్థితి దెబ్బతిని భర్తను చూసి పరాయి వ్యక్తిలా భయపడుతూ భర్తను దూరంగా ఉంచుతుందని ఊహించలేకపోయింది. కూతురు కాపురం బాగుపడాలని, భర్తతో సుఖంగా సంసారం చేసుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది. ప్రస్తుతం తన కూతురికి సరైన ట్రీట్మెంట్ ప్రముఖ సైకియాట్రిస్ట్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారైతేనే ఇవ్వగలరనుకుంది. ఎన్ని సిట్టింగ్లైనా పర్వాలేదు, తొలి వ్యక్తి పూర్తిగా నయమై అభిరామ్ని భర్తగా భావించి అతనికి మంచి భార్యగా మసులుకోగలదన్న నమ్మకం కుదిరేదాకా విజయవాడలో ఉండి తన చెల్లి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంది. రోజులు గడుస్తున్నాయి. దేదీప్య ఇంటి ముందు పూల చెట్ల మధ్యన ఉన్న పిచ్చి మొక్కల్ని ఏరిపారేస్తూ కావ్యను చూడగానే కాళ్ళు చేతులు కడుక్కొని పైట కొంగుతో చేతులు తుడుచుకుంటూ కూర్చో కావ్య అంటూ వచ్చింది దేదీప్య. సుభాష్ చంద్ర చనిపోయిన తర్వాత దేదీప్యకున్న కంప్యూటర్ నాలెడ్జ్తో ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ ఆ కంపెనీలో ఉన్న వర్క్లోడ్కి టైమింగ్స్కి ఆమె సెట్ కాలేక ఆ ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉంది దేదీప్య. ముఖం అదోలా ఉండటం చూసి, ఎందుకలా ఉన్నావు దేదీప్య, మీ అన్నయ్య వదిన గుర్తొస్తున్నారా అంది కూర్చుంటూ కావ్య. దేదీప్య కూడా కావ్య పక్కన కూర్చుంటూ, అదేం కాదు కావ్య, నేత్రపత్రికలో పనిచేస్తున్న రోజులు ఏమీ అనిపించలేదు, కానీ ప్రస్తుతం ఉద్యోగం లేక దీపక్ ఇంటికి రాక ఇంట్లో ఒంటరిగా గడపాలంటే కష్టంగా ఉంది అంది దేదీప్య బాధగా. ఒంటరిగా ఉండటం దేనికి, చుట్టుపక్కల వాళ్లతో కలివిడిగా ఉండు, నిన్ను వాళ్లతో కలుపుకుంటారు, నీకు మంచి కాలక్షేపం అవుతుంది అంది కావ్య మంచి ఉపాయం చెప్తున్న దానిలా. వాళ్ల కబుర్లు ఎలా ఉంటాయో నాకు అనుభవమైంది కావ్య, వాళ్ళంటే ఏమిటో బాగా తెలుసుకున్నాను. నన్ను చూస్తుంటే వాళ్ళకి ఎగతాళి, దీపక్ నన్ను వదిలేశాడని చిన్నచూపు, ఎంత తమాయించుకుందామన్నా వాళ్ల మాటల్లోని అవహేళన నన్ను విపరీతంగా బాధిస్తోంది. ఒక్కోసారి ఇల్లు మారదామనిపించిన యశోధర ఆంటీ ఆప్యాయత నన్ను ఇక్కడే కట్టిపడేసేలా చేస్తోంది అంది దేదీప్య. ప్రపంచంలో ఉండే ఆనందాన్నంతా వాళ్ల ముఖాల్లో నింపుకొని మనిషి కనిపించగానే పలకరింపుగా నవ్వుతూ ఏమీ తెలియని వాళ్లలా అమాయకంగా మాట్లాడే హౌస్ వైఫ్లు సాటి మనిషిని ఇలా బాధిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను దేదీప్య అంది కావ్య. ఆడవాళ్లు ఏ రంగంలో ఎంత ఎత్తుకి ఎదిగినా సాటి స్త్రీ ఆత్మాభిమానాన్ని కించపరచకుండా ఉండలేరు కావ్య. ఆ విధమైన తృప్తి వాళ్లకు దేనిలోనూ దొరకని విధంగా ప్రవర్తిస్తున్నారు. నీకింకో విచిత్రం చెప్పనా, ఒక ఆవిడ తన భర్త ఎంతో కాలంగా దుబాయ్లో ఉంటూ డబ్బు పంపటం తప్ప ఆమె ఇక్కడ ఎలా ఉందో పట్టించుకోకపోయినా ఆమె ఎంతో సౌభాగ్యవతిలా నన్ను విమర్శిస్తోంది అంది దేదీప్య. నువ్వు బాధపడుతున్నావా? అది కాదు కావ్య, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లలో చాలా వరకు ఎన్నో రకాల బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న వాళ్లే. ఆదివారాలు కూడా సెలవు లేకుండా వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ వెచ్చాలు తెచ్చుకుంటూ భర్తలు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక ఇంట్లో ఒంటరిగా గడిపేవాళ్లే. కానీ వాళ్ళ కొద్ది టైంలో రెస్ట్ తీసుకోకుండా అంత పని ఒత్తిడిలో కూడా నా ముచ్చటే ముందేసుకుని చెవులు కొరుక్కుంటున్నారు అంది దేదీప్య.
ఇప్పుడు దేదీప్యను చూస్తుంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు అన్వేష్ ఆరాధించిన దేదీప్య కళ్ళ ముందు మెదిలి మాయమైంది. తన కళ్ళ ముందే పెళ్లి జరిగి శాపగ్రస్తలా మారిన ఈ దేదీప్య గురించి ఆఫీస్లో దీపక్తో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ అతను మాట్లాడే ధోరణి కావ్యకి నచ్చక మాట్లాడటమే మానేసింది. దీపక్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి కావ్యకి కళ్ళు చెమర్చాయి. తనని చూసి కావ్య అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచలేదు దేదీప్యకి. అలాగే కూర్చుంది. ఆమె గుండె ఎప్పుడో రాయయింది. అది గమనించిన కావ్య దేదీప్య భుజంపై ఆప్యాయంగా నిమురుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఇవన్నీ మనసులో పెట్టుకొని మనసు కష్టపెట్టుకోకు దేదీప్య అంది కావ్య. వాటంతట అవే మనసులోకి జొరపడి కోరలున్న పురుగుల మనసును కొరికేస్తున్నాయి కావ్య అంది. ఒక చిన్న పురుగు పెద్ద గుర్రాన్ని కుట్టి దానికి చిరాకు కలిగిస్తుంది. అయినా కూడా పురుగు పురుగే, గుర్రం గుర్రమే కదా అంది కావ్య. కావ్య మాటలు వింటూ చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. దీపక్ ఏమంటున్నాడు కావ్య ఆశగా అడిగింది. దేదీప్య అవసరం అణువంతైనా లేనట్లు ప్రవర్తిస్తున్న దీపక్ని గుర్తు చేసుకుంటున్న దేదీప్యను చూస్తుంటే ఏం చెప్పాలో తెలియక మాటలు దొరకని దానిలా మౌనంగా చూసింది కావ్య. భార్యాభర్తలన్నాక అభిప్రాయాలు కలవాలి, ఆలోచనలు కలవాలి, ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవాలి, ముఖ్యంగా నమ్మకం ఉండాలి. ఇవేం లేకుండా కేవలం భర్త అనే పదాన్ని కోరుకోవటం, ప్రేమించటం అంటే ఇదేనేమో. దేదీప్య, నేత్ర పత్రిక ఇంక నడవదంటావా అంటూ టాపిక్ని మార్చింది కావ్య. దాన్ని కొనటానికి ఎవరైనా ముందుకొస్తే ఎప్పట్లా నడుస్తుంది, లేకుంటే లేదు. అయినా అంత సత్తా ఎవరికి ఉంటుంది? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దాన్ని కొనే ధైర్యం ఎవ్వరూ చెయ్యరనిపిస్తుంది అంది దేదీప్య. ఆ పత్రిక విషయం అణువణువు తెలుసు దేదీప్యకి. సరే, అమ్మకోసారి కనిపించి ఆ దారిన అటే నిన్నో కంపెనీ దగ్గర డ్రాప్ చేస్తాను రా, ఆ కంపెనీలో వేకెన్సీ ఉందని తెలిసింది అంటూ లేచి తన స్కూటీ దగ్గరికి వెళ్ళబోతూ అక్కడ ఉన్న ప్యాకెట్స్ని చూసి ఏమిటివి అన్నట్లుగా ఆసక్తిగా దేదీప్య వైపు చూసింది. వదిన అన్నయ్య స్టేట్స్ నుండి పంపారు కావ్య, చూడెలా ఉన్నాయో అంటూ ఆ ప్యాకెట్స్ని ఒక్కొక్కటి విప్పి కావ్య చేతికిచ్చింది. కాస్ట్లీ శారీస్, ఒక సెల్ ఫోన్, మెడలోకి రవ్వల సెట్. వాటిని చూస్తుంటే అవి ధరిస్తే దేదీప్య ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో ఊహించుకుంది కావ్య. దీపక్ ఇంటికి రావటం లేదని మీ అన్నయ్యతో ఎందుకు చెప్పడం లేదు? చెప్తే ఒకసారి వాళ్ళొచ్చి ఏదో ఒకటి సెటిల్ చేసి వెళ్ళేవారుగా అంది కావ్య. ఏం చేస్తారు కావ్య? దీపక్ చేసేవన్నీ నేను చెప్తే నీట్గా విడాకులు ఇప్పిస్తారు అంతేగా. అది నాకు ఇష్టం లేదు అంది దేదీప్య. ఇలాంటివి పెద్దవాళ్ళకి చెప్పకుండా ఉండకూడదు. విడాకులని ఎందుకు అనుకోవాలి? నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు, చెప్పి చూడు అంది కావ్య. చెప్పను కావ్య, చెప్పి వాళ్ళను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా దేదీప్య. ఒక నిర్ణయానికి వచ్చాక దేదీప్యను మార్చడం కష్టమని ఇంకేం మాట్లాడకుండా స్కూటీ దగ్గరికి నడిచింది కావ్య. దేదీప్య తలుపుకి తాళం పెట్టి కావ్య స్కూటీపై ఎక్కింది. ముందుగా కావ్య తల్లి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీ దగ్గర దేదీప్యను వదిలి కావ్య వెళ్ళిపోయింది. ఆ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ పేరుతో మాట్లాడింది తక్కువే. అయినా ముందుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలన్నారు. వాళ్ళు అడిగినంత అమౌంట్ దేదీప్య దగ్గర లేదు. ఆలోచించుకుంటూ ఆశ వదులుకొని బయటకు నడిచింది. తల వంచుకొని మెల్లగా నడుస్తున్న దేదీప్య అభిరామ్ పిలుపుకి ఉలిక్కిపడి చూసింది. ఏంటి ఆలోచిస్తున్నావు దేదీప్య? క్షణంలో యాక్సిడెంట్ తప్పింది, అది నా బైక్ కిందనే పడబోయావు అన్నాడు కంగారుగా. అవునా అన్నట్లు చూసింది. అభిరామ్ అలా అంటుంటే ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, పద అలా టీ తాగుతూ కూర్చుందాం అన్నాడు ఎదురుగా ఉన్న క్యాంటీన్ వైపు దారి తీస్తూ అభిరామ్. కాదనకుండా అతని వెంట నడిచింది దేదీప్య. ఇద్దరూ కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య నిశ్శబ్దం రారాజులా నిలబడింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలని ఇద్దరికీ లేనట్లు ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. బాధపడుతూ బ్రతకాలని ఎవరూ అనుకోరు. ప్రతికూల భావాలతో సతమతమవ్వాలని కూడా అనుకోరు. సాధ్యమైనంత వరకు అన్ని బాధలకి దూరంగా జీవితాన్ని మలుచుకోవాలని చూస్తారు. కానీ తనెలా మలుచుకోవాలి తన జీవితాన్ని? కొన్ని బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి, కొన్ని బాధలు అనుభవిస్తే తగ్గుతాయి. మరి తన బాధలు? దేదీప్య, నీతో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఒకనాటి మన పరిచయం నీతో ఇలా మాట్లాడేలా చేస్తోంది అన్నాడు మెల్లగా. ఏ వ్యక్తి అయినా తనను ప్రేమించానని ఒకసారి చెప్తే చాలు, జీవితంలో ఆ మాటల్ని మర్చిపోరు. ఆ మాటలే నేను నీకు చాలా దగ్గర మనిషిని, నీ బాధల్ని నాతో కొంచెం పంచుకోవా అన్నట్లు తృప్తినిస్తాయి. దేదీప్య సమక్షం ఇప్పుడు అతనికి అలాగే ఉంది. అప్పటి వరకు టీ వైపు చూస్తున్న దేదీప్య కళ్ళు ఒక్కసారిగా అభిరామ్ వైపు తిరిగాయి. ఆమె కళ్ళల్లో ఏ భావం లేదు. నాకు లాలిత్యతో కాపురం నిప్పుల మీద నడకలా ఉంది. ఇక ఎంతో కాలం తనతో కలిసి జీవితాన్ని గడపలేనేమో అనిపిస్తోంది అన్నాడు అభి. అంత గడపలేనంత ఇబ్బంది ఏముంది లాలిత్యతో?
అంది పొడిగా దేదీప్య. తను పడుతున్న బాధలన్నీ దేదీప్యకి చెప్పుకోలేకపోయినా కొన్నైనా చెప్పాలనుకున్నాడు. కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటుంది, అవసరం లేకుండానే మాట్లాడుతుంది, అవసరం లేని విషయాల్లో తలదూర్చి అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఎప్పుడు చూసినా ఈర్ష్య, కోపం, గర్వం, అతిశయంతో ఊగిపోతూ ఇతరుల్ని అవమానించటానికే తన ఫీలింగ్స్ని వినియోగిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి మనశ్శాంతి కోల్పోవటానికి అన్నాడు. ఇంచుమించు అందరిలో అంతో ఇంతో ఈ లక్షణాలు ఉంటాయి అభిరామ్. ప్రదర్శించే దాన్ని బట్టి అవి కొందరిలో బయటికి రావచ్చు, రాకపోవచ్చు. అంత మాత్రానికే జీవితం గడపలేకపోవటం అనే పెద్ద పెద్ద మాటలెందుకు అంది దేదీప్య. పెద్ద పెద్ద మాటలు కాదు దేదీప్య, ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభూతుల పరిమళాలను ఆశిస్తూ జీవితమంతా అలాగే గడపాలనుకున్నాను. నేను నడిచే దారిలో ప్రతి పువ్వు దగ్గర ఆగి పలకరించి నాతో అవి మాట్లాడుతున్నట్లే పరవశించే తత్వం నాది. అటువంటి నేను నా భార్య కనురెప్పల చప్పుడులో వేదాలను వినాలనుకోవటం అత్యాశ కాదుగా. అలసిపోయి ఇంటికొచ్చాక నా భార్య చిరునవ్వులో సేద తీరాలనుకోవటం స్వార్థం కాదుగా అన్నాడు అభిరామ్ కాస్త ఎమోషనల్గా. కాకపోవచ్చు. మీరన్నట్లు జీవితం పట్ల సంతృప్తితో, రేపటి పట్ల ఆశతో, ఆత్మీయతానుబంధాల మధ్యనే బ్రతకాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కాలం ప్రతిక్షణం ఎవరి చేత అమృతం తాగించదు. గుక్క గుక్కకి హృదయాన్ని సంతోషంతో నింపదు. కురిసిన ప్రతి చినుకు ముత్యం కానట్లే బ్రతుకు స్పర్శలో ఆనందమే కాకుండా దుఃఖం కూడా. ఏడవటమే జీవితం. ఇంతవరకు నేను నేర్చుకున్న పాఠాన్ని మీకు చెప్పాను అంది దేదీప్య. పెళ్ళయ్యాక నువ్వు పడ్డ కష్టాలే నీకు పాఠాలు నేర్పాయి దేదీప్య. దీపక్తో నువ్వెంత మాత్రం సుఖపడ్డావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లాలిత్యతో నరకాన్ని చూస్తున్నా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన లైఫ్ పార్ట్నర్లకి చట్టపరంగా దూరమై మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు. లాలిత్యలోని ప్రేమరాహిత్యమే అతని చేత అలా మాట్లాడిస్తుందని దేదీప్య గ్రహించింది. ఈ మాటలు నా మీద ప్రేమతో అంటున్నారా, జాలితో అంటున్నారా సూటిగా అడిగింది దేదీప్య. నీకెందుకు వచ్చింది ఈ అనుమానం? ఏమాత్రం తడబాటు లేకుండా ఆమెనే చూస్తూ అడిగాడు. నేను నడిచి వచ్చిన దారి నాకింకా గుర్తుంది అభిరామ్. ప్రేమతో అన్నావని నేనెలా అనుకుంటాను? ఇదే మాట కోసం మన కాలేజీలో ఫేర్వెల్ పార్టీ రోజు నేను మిమ్మల్ని అర్థించాను. మీరు నన్ను ప్రేమించలేదన్నారు అంది దేదీప్య వేదనగా. నువ్వు నన్ను ప్రేమించావు కదా, కానీ మీరు నన్ను ప్రేమించలేదు కదా. మాట్లాడలేకపోయాడు అభిరామ్. చూడండి అభిరామ్ గారు, యాచనలో ఉన్న ఇబ్బందిలోంచి బయటపడి సంపాదనలో ఉన్న గౌరవాన్ని చూసుకుని ఆధారపడటంలోంచి స్వయం పోషణలోకి వెళ్ళిన నాకు ప్రేమ గురించి మాట్లాడే ఆసక్తి కానీ, ఓపిక, టైం కానీ లేవు. అలాని ప్రేమ అవసరం లేదని నేను అనటం లేదు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా అభిరుచుల్ని, అలవాట్లని ప్రేమించుకుంటున్నాను. ఆ ఆనందం దేంట్లోనూ రాదని నా పరిస్థితులు నాకు నేర్పాయి అంది దేదీప్య. నేర్పాయి కరెక్టే దేదీప్య, కానీ ఇలా ఎంతకాలం? ఇంత చిన్న వయసులో ఈ ఒంటరి ప్రయాణం అవసరమా? ఆధారం దొరికితే లత కూడా ఎక్కడికక్కడ అల్లుకుపోతుందే. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రేమించే తోడు కానీ, పోషించే మనిషి కానీ లేకుండా, సమాజ భద్రత లేకుండా ఇలా ఒంటరిగా ఇలాగే ఉండిపోవాలని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? నాకైతే నచ్చడం లేదు. నీ గురించి ఆలోచించే లోకం కూడా ఒకటి ఉందని నువ్వెందుకు అనుకోవు అన్నాడు అభిరామ్. నా గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారని, మాట్లాడుకుంటూ ఉంటారని నేను అనుకోను అభిరామ్. వాళ్ళకి నాకన్నా అవసరమైన పనులు చాలా ఉంటాయి. మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే అది మనకు అలాగే కనిపిస్తుంది. ఎవరి బలహీనతలు వాళ్లకుంటాయి కాదని నేను అనను, కానీ వాటిని అధిగమించే శక్తిని కూడా ఎవరికి వాళ్లే తయారు చేసుకోవాలి. నా జీవిత పుస్తకాన్ని నేనెప్పుడూ నెగిటివ్ దృక్పథంతో చదువుకోను. అందుకే మీరు చెప్పే భయాలేమీ నన్ను కలవరపెట్టవు. అదీ కాక ఇతరులకి నష్టం కలిగించకుండా, నాకు కష్టం కలగకుండా నా ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కు నాకుందనుకుంటున్నాను అంది చాలా ప్రశాంతంగా దేదీప్య. నాకు నీ ప్రేమ కావాలి దేదీప్య, నన్ను అర్థం చేసుకో, నా గురించి కూడా ఆలోచించు అన్నాడు అర్థింపుగా. మీ గురించి ఆలోచించడానికి మీ పెద్దవాళ్ళు ఉన్నారుగా అభిరామ్. ప్రేమ కావాలి అడిగితే దొరికేది కాదని మనిద్దరికీ తెలిసిన విషయమే. కానీ ప్రేమిస్తే టైం వేస్ట్ అవుతుందేమోనని అనుకోకుండా మీకు ప్రేమించాలని అనిపించినప్పుడు లాలిత్యను ప్రేమించండి, ఆమెతోనే జీవించండి. ఆమెను మీకు అనుకూలంగా మార్చుకోండి. ఆమెకు మీరెలా ఉంటే నచ్చుతుందో అలా మారండి అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆమెను ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు అభిరామ్. కథ కొనసాగుతుంది.